సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు 'కాంతార' ప్రీక్వెల్‌గా సినిమా రాబోతుంది. అయితే దీంట్లో కూడా రిషబ్ శెట్టే ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజున జేఆర్సీలో జరగబోతుంది. అయితే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్‌గా రాబోతుంది ఎవరంటే యంగ్ టైగర్ అయినటువంటి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఎందుకంటే రిషబ్ శెట్టి దాంతోపాటు ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. సో ఇది ఈవెంట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాబోతున్న ఈ టైంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ కూడా సెకండ్న అంటే కరెక్ట్గా దసరా రోజునే సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా అయితే మనం 'కాంతార' సినిమా చూడటం జరిగింది. ఆ 'కాంతారలో' ఎలాంటి ఎంత సస్పెన్స్తో ఎంత ఆకట్టుకుందో మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ 'కాంతార' మళ్ళీ ఇది ఫ్రీక్వెల్గా రాబోతుంది. ఈ సినిమాకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూడవచ్చు. చాప్టర్ 1లో మనం మొత్తం కూడా ట్రైలర్ కూడా రావడం జరిగింది. ఆ ట్రైలర్లో కూడా మనం చూడటం జరిగింది. ఎంత ఎగ్జైట్గా ఉందంటే మనం ఇటు చూడొచ్చు. రిషబ్ శెట్టి మళ్ళీ మరొక ఉగ్ర రూపం దాలుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఒకటి ఉంది. అంటే 'కాంతారాన్ని' మించి ఇది చాప్టర్ 1 ఉండబోతున్నట్టుగైతే మనకి తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రైలర్ కూడా మనం చూడటం జరిగింది. అది కూడా చాలా అగ్రెసివ్గా ఉండటం కూడా జరిగింది. రిషబ్ శెట్టి కూడా ఇందులో తనే ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తూ మళ్ళీ ఇది కూడా చేస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. రిషబ్ శెట్టికి మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం అన్ని కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ ఇలా అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. మనం చూద్దాం. ఒక్కసారి ఈవెంట్కి చూస్తే మొత్తం కూడా ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈవెంట్కి సంబంధించి ఈ మొత్తం కూడా మనం ఇక్కడి నుంచి చూద్దాము. ఇక్కడ పాసులు కూడా మొత్తం కూడా అన్నీ ఎవరికి మొత్తం కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి గ్యాలరీలు కూడా ఫ్యాన్స్ మాత్రం వివచ్చమైన స్థాయిలో ఫ్యాన్స్ కూడా ఉండడం జరిగింది. సెలబ్రిటీలు అందరూ కూడా వస్తున్నారు. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమాకి మళ్ళీ ఫ్రీక్వెల్గా ఈ సినిమా వస్తుంది కాబట్టి దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ భారీ స్థాయిలో కూడా ఉండటం మనం గమనించవచ్చు. మనం ఒక్కసారి ఫ్యాన్స్ని కూడా పలకరించే ఉద్దేశం చేద్దాము. ఫ్యాన్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మొత్తం కూడా ఈ గ్యాలరీ మొత్తం. మీ పేరు? సార్ నాకు కొట్లే ధర్మరాజ్ అండి, సిరుగుప్ప, బళ్ళారి డిస్టిక్, కర్ణాటక నుంచి వచ్చినాం. కర్ణాటక నుంచి వచ్చాము. ఎన్టీఆర్ గారికి మంచి హార్డ్ కోర్ ఫ్యానా సార్? మొదటిగా మా రిషబ్ శెట్టి మా కన్నడ వాళ్ళు, అలాంటికి మా ఎన్టీఆర్ కూడా మా కన్నడాన్ని చాలా ఎక్కువగా ప్రేమించి ఇది చేస్తారు, సపోర్ట్గా చేస్తారు. అలాగనే ఎన్టీఆర్ మా రిషబ్ శెట్టి ఇద్దరికి సక్సెస్ఫుల్ కావాలని వీళ్ళ కోసం వచ్చినాం హైదరాబాద్. 'కాంతార' చూశారు కదా? చూసాం. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? చూసినాం సార్. ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, చాలా బాగుంది. పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద పార్ట్ 1కి చాలా హోప్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి దీంట్లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు అని ఒక టాక్ వినిపిస్తుంది. అది ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? సార్ పండుగ సార్, అది మాకు ఫ్యాన్సీకి అంతా పండగే. ఎన్టీఆర్ కానీ ఉన్నారంటే దానికంతా ఇంకో పండుగ మాకు లేదు. జై ఎన్టీఆర్. మీ పేరు? నా పేరు కృష్ణ సార్. నేను బళ్ళారి డిస్ట్రిక్ట్ సిరుగుంప తాలూకు నుండి వచ్చినాను. డైహార్డ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము. కర్ణాటక నుండి రిషబ్ శెట్టి గారికి కూడా మేము ఎన్టీఆర్ తరపు నుండి సపోర్ట్ చేస్తాం. మేము ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో రిషబ్ శెట్టి గారిని కూడా అంతే ప్రేమిస్తాం. ఇప్పుడు ఆయన గురించే ఈ సక్సెస్ మీటింగ్ అన్న ఎన్టీఆర్ వచ్చే దాని గురించి రిషబ్ శెట్టి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటాం. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా జనతా గ్యారేజ్. చాలాసార్లు చూశాను సార్. మా ఫ్యామిలీ టోటల్ అందరూ నందమూరి ఫ్యాన్సే, ఎవరు వేరే లేరు ఇంట్లో. ఎన్టీఆర్ కొడుకుల పేరును అభయరామ్, భార్గవరామ్ అని ఎన్టీఆర్ కొడుకుల పేరే పెట్టాను. ఎన్టీఆర్ కొడుకుల పేరే పెట్టాను. అన్న గారి కొడుకులు అభయరామ్, భార్గవరామ్, ఇద్దరు పేరు అభయరామ్, భార్గవరామ్. ఒకరికి 7 years, ఒకరికి 5 years. డైహార్డ్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్. హార్డ్ కోర్ ఫ్యాన్ సార్. మీరు కనుక్కోవచ్చు. బళ్ళారి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఉంది అన్నకి ఎలాంటి అభిమానులు ఉన్నారనేది. రిషబ్ శెట్టి ఇటు ఎన్టీఆర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పాలండి? చాలా మంచి బాండింగ్ ఉంది సార్. వచ్చినారు కదా సార్ అన్నగారు మనకి
కుందాపూర్కి అదంతా వచ్చి టూర్ కొట్టినారు ఇద్దరు కలిసి. అన్ని ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉన్నాం మేము. అన్నకి సైక్ ప్యాక్చర్ అయినా కూడా దాంట్లో అలాగే తిరిగినారు వాళ్ళ చేతికి, స్టెప్ చేతికి. చాలా ఇద్దరిని చూసి అన్నదమ్ములాగే ఉన్నారు వాళ్ళు, చేంజెస్ లేదు, ఇద్దరు సేమ్ కనపడతారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, ఇంకెవరన్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. మా చాలామంది మొత్తం కూడా జేఆర్సీ, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందుకోసం ఇండోర్లో పెట్టడం జరిగింది. ఈ ఇండోర్లో కాసేపులో నందమూరి తారక రామారావు వస్తున్నారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. చాలా మంది వచ్చాం. మేము ఎప్పుడు ఏం చేసినా, ఏ ఫంక్షన్కి వచ్చినా తారక రామారావు గారి కోసమే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న మూవీ చూడాలంటే ఒక ఆనందం మాకు. ఎన్టీఆర్ అన్న మూవీ గురించి ఎప్పుడు వస్తారని చాలా అప్డేట్ ఇస్తారని ఎదురు చూస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాం చూడడానికి. ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు కాంతారా 2 ఈవెంట్ కి మన తారక్ అన్న రాబోతున్నాడు. అదేవిధంగా మేము ఇంకా తారక్ అన్న ఫ్యూచర్ ఫిలిం కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. రావణుడి కోసం వెయిటింగ్, అసురుడు చక్రవర్తి లంకాధిపతి, ఆ రావణుడి కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా భారీ స్థాయిలో ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా భారీ స్థాయిలో ఉంది. వారందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేసి మొత్తం కూడా చేయటమైంది. ఇక అక్టోబర్ 2వ తేదీ ఓకే. ఇదే మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూశారు కదా. జై ఎన్టీఆర్ అంటూ జేఆర్సీ మొత్తం కూడా జేఆర్సీ మొత్తం కూడా అదే స్లోగన్స్తో నిండిపోయిందని చెప్పవచ్చు. రిషబ్ శెట్టి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కాంతారా చాప్టర్ 1నే ఎంజాయ్ చేయబోతున్నారు. మరి కాంతారా చాప్టర్ 1 ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూద్దాము. ఎందుకంటే కాంతారా సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతోపాటు రిషబ్ శెట్టి దీంట్లో ఎన్టీఆర్తో కూడా కొంత పాత్ర చేయించినట్టుగా తెలుస్తుంది. అది చేశాడా లేదనేది చూద్దాము. ఇది మొత్తానికైతే జేఆర్సీలో మొత్తం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కెమెరామెన్ పరమేష్తో వెంకట్ 10 TV.